ఇద్దరు సన్నాసులున్నారు, తున్నపోతుల్లో ఉన్నారు. ఒక్కడిని కాపలా కాయలేపోయారు. మీరొక సన్నాసులు, మిమ్మల్ని నమ్ముకున్న ఆ జీవనం పెద్ద సన్నాసి. ఎరా పోతే పోనీలే అని ప్రాణాలతో వదిలిపెడుతుంటే నువ్వొచ్చి మాకు వ్యతిరేకంగా చెప్పాలనుకుంటున్నావా? మమ్మీ, ఇంతకాలం వీడొక్కడే మన చేతుల్లో ఉండేవాడు. ఇప్పుడు వీడి కొడుకు ఆనంద్ కూడా వచ్చాడు. రే దీపక్, వీడి కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడే చంపేరా. వద్దు, నా కొడుకు నేను చేయొద్దు. వద్దు, ఏం చేయొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. నా కొడుకు నేను చేయొద్దు. మేం చెప్పినట్టు వినేవాడివే అయితే రాజు రూపల్ని వెతుక్కుంటూ గుడిదాకా వచ్చేవాడివే కాదు. నీకు మేమంటే భయం లేదు. మమ్మీ, భయం పుట్టించడం ఎంతసేపు మమ్మీ? ఇప్పుడే వెళ్ళి ఆనంద్ గారిని చంపేస్తా. వద్దు, మీరు చెప్పినట్టే వింటాను. మీరు చెప్పినట్టు వింటాను. నా కొడుకు నేను చేయొద్దు. రే రాఘవ, ఇంకొకసారి నువ్వు రాజు రూపల్ని కలవాలని ప్రయత్నించినా, మా మావయ్యని కలవాలని ప్రయత్నించినా పోయేది నీ ప్రాణం మాత్రమే కాదు, నీ కొడుకు ప్రాణం కూడా పోతుంది. రాజు ఫోన్ చేస్తే మాట్లాడడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. నా ఫోన్ పడిన చోట వెతికితే ఫోన్ ఉంటుందేమో చూడాలి. ఆ రౌడీలు కూడా నాన్నని తీసుకెళ్లే ఛాన్స్ ఉండే ఉండొచ్చు, అది కూడా తెలుస్తుంది. రే దీపక్, ఇంతకు ముందు రాఘవని దాచిపెట్టింది ఈ ప్లేస్లోనే. మళ్ళీ వీణ్ణి ఇక్కడే ఉంచితే ఆనంద్ గాని ఆ రాజు రూపులు గాని ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ముందు వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. అవును మమ్మీ. రే పదండి, తీసుకుని పదండి. రై కట్లే పండ్రా. నా గురించి భయం ఎందుకమ్మా? గుడి దగ్గర స్వామీజీ చెప్పింది విన్నావు కదమ్మా? ముందు ముందు నీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది తల్లి. ఆ ప్రళయం వల్ల నీ జీవితం కకావికలం అయిపోతుంది. ఇప్పటి వరకు నీకు ప్రాణగండం ఉండేది. మీ నాన్న యాగాలు యజ్ఞాలు చేయటం వల్ల ఆ గండం నుంచి గట్టెక్కేశావు. నీ ఇంటికి నువ్వు చేరావు. నీ రాజుని నువ్వు సొంతం చేసుకున్నావు. నీ బిడ్డకి నువ్వు అమ్మలా తిరిగి వచ్చావు. అంతా బాగానే ఉందని సంతోషపడే లోపే ఆ స్వామీజీ మాటలు నా గుండెల్లో పిడుగు పడేట్టుగా అనిపించేలా చేస్తున్నాయి. నువ్వు నేను మీ నాన్న కలిసి ఉండాలని చూసావు. నీకు నా జీవితమే ముఖ్యమైతే నాకు నీ జీవితం ముఖ్యమమ్మా. ఏ తల్లైనా తను సంతోషంగా ఉండటానికి బిడ్డ బలైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోదు. తన ప్రాణాలు అడ్డేసైనా తన బిడ్డ జీవితాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటుంది. ఇప్పటి వరకు మీరు నా కోసం చేసిందంతా చాలమ్మా. ఇక వదిలేయండి. రాఘవ్ రావాలనుకుంటే అతనే వస్తాడు. సూర్యకి వాడే వచ్చి నిజం చెప్తాడు. అదంతా నా తలరాతను బట్టి ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఈ క్షణం నుంచి మీరు మీ గురించి ఆలోచించండి. రూపా, నీ చుట్టూ ఏ ప్రమాదం దాగుందో ఎవరికీ తెలీదు. ముందు దాని గురించి ఆలోచించు. అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇదంతా దీపక్ గడి చేయించాడేమో అని డౌట్గా ఉంది. అవునమ్మగారు, ఆ దీపక్ని 4 తగిలిస్తే రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. వద్దు, నా గురించి వదిలేయండి. మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉండాలో దాని గురించి మాత్రం ఆలోచించండి. నీ విషయంలో భయం ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో అని నువ్వు నీళ్లలో మునిగిపోయినప్పుడు చూసావు. మళ్ళీ అలాంటి బాధ వస్తే భరించే శక్తి నాకు లేదు రూపా.
అమ్మా నాకేం జరగదు. నీ తలరాత బాగా లేకపోతే నేను ఏం చేయలేను, మీ నాన్న ఏం చేయలేడు, రాజు ఏమీ చేయలేడు. అలాగే అనుకుందామమ్మా. మనం ఏం చేసినా ఎన్ని చేసినా మన తలరాత ఎలా ఉంటే అలానే కదా జరుగుతుంది. అలానే జరగని అమ్మా. నాకున్న సంకల్పం ముందు నాకెదురయ్యే ఏ ప్రమాదమైనా గడ్డిపోచుతో సమానమమ్మా. ఎందుకు రూప ఇంత మొండి పట్టు? రాజు, రూపకి నువ్వైనా చెప్పు. ఆశయం గొప్పదైనప్పుడు ఎదురయ్యే ఆటంకాలకి తల వంచకూడదు అమ్మగారు. నేను అమ్మాయి గారిని మాత్రమే ప్రేమించలేదు, అమ్మాయి గారి ఆశయాలను కూడా ప్రేమించాను. మీరేం భయపడకండి, అమ్మాయి గారికి ఏం కాదు. నీకెలా చెప్తే అర్థం అవుతుంది? అమ్మా, నువ్వు నా గురించి ఆలోచించి అనవసరమైన భయాలు ఏవి పెట్టుకోవద్దు. నాకేమీ కాదమ్మా. అయినా నన్ను చూసుకోవడానికి ఒకవైపు నాన్నున్నాడు, ఇంకోవైపు నువ్వున్నావు, మరోవైపు రాజున్నాడు. నన్ను ప్రాణంగా భావించే 3 శక్తులు నా చుట్టూ రక్షణ కవచంలా ఉంటే నాకేమవుతుందమ్మా? నాకేం కాదు. అమ్మాయి గారికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాదమ్మగారు. మీరు భయపడకుండా లోపలికి వెళ్ళండి. లోపలికి పదమ్మా. రామ్మా రా.